ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఇంత దారుణంగా ఇంత దుర్మార్గంగా చంపేస్తానని ఎవరు ఊహించలేదు అసలు. అన్న తోడబుట్టిన తోడే ఇలా చేశాడు అంటే ఎవరిని నమ్మాలి? తోడబుట్టిన అన్నదమ్ముడు ఇలా చేశాడంటే ఎవరికైనా భయమే కదండి. అల్లారి ముద్దుగా పెంచాల్సిన తల్లిదండ్రులు చిన్నతనంలోనే దూరం అయ్యారు. అయితే కంటికి రెప్పలా కాపాడవలసిన అన్నా వదినలు కాటికి పంపించేశారు. అసలు ఏంటి కథ? ఎవరు ఆ అమ్మాయి? చదువుతూ ఉన్నత విద్యలు అభ్యసించేందుకు చదువుకుందామని అన్నా వదినల వద్దకు వచ్చింది. అయితే అన్నా వదినలు కంటికి రెప్పలా కాపాడవలసింది పోయి తన ఉన్నత చదువులు అభ్యసించాల్సింది, ఎంకరేజ్ చేయాల్సింది పోయి తను చంపేశారు. అసలు ఇది మాకు నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. మింగురు పడట్లేదు ఈ విషయం. అసలు ఎందువల్ల తను చనిపోయింది, అట్లా చనిపోయింది అనే విషయాలు తెలుసుకుందాం. అయితే గత వారం రోజుల క్రితం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖ గోపాలపట్నం నాగేంద్ర కాలనీలో ఈ సంఘటన జరిగింది. భాగ్యశ్రీ అనే అమ్మాయి ఉన్నత విద్య అభ్యసించేందుకు నర్సింగ్ కూడా చదువుతుంది. విశాఖ కేహెచ్లో నర్సింగ్ చదువుతుంది. నర్సింగ్ చదువుతున్న క్రమంలోనే అనుకోకుండా తన హఠాత్ మరణం అయితే అందరినీ కలిచివేసిందంటూ కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. స్థానికులు బాధపడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ గోపాలపట్నం నాగేంద్ర కాలనీలో మనం ఉన్నాం. మన వెనకాతలంతా కూడా స్థానికులు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, భాగ్యశ్రీ ఏ విధంగా చనిపోయింది అనే వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తల్లి చెప్పండి, భాగ్యశ్రీ ఎప్పటి నుంచి మీకు తెలుసు? మాకు 3 సంవత్సరాల నుంచి తెలుసు. ఇక్కడికి 3 సంవత్సరాలు అయింది వచ్చేసారు. వేపగుంటలో ఉండేవారు. వాళ్ళ అమ్మ కాలం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసారు. ఇక్కడ మా వీధిలోనే అద్దెకి ఇల్లు తీసుకొని ఉన్నారు. పిల్ల కూడా కాలేజీకి వెళ్ళేది వచ్చేది, ఎవరితో మాట్లాడి మంతే ఆడేది కాదు. ఇలా నవ్వుకొని వెళ్ళిపోయేది. ఏమంటే ఆ ఆంటీ బాగున్నాం అనేది, ఆ అక్క బాగున్నాం అనేది వెళ్ళిపోయేది అంతే. అంతవరకు బాగానే ఉంది. మొన్న లక్షవారం నాడు బుధవారం నైట్ ఏం జరిగిందో తెలియదు. తెల్లవారుసరికి ఆ పిల్ల ఉరేసి చంపి పడేసి ఉంది. ఇక్కడ భాగ్యశ్రీ ఎవరితో ఉంటుందమ్మా? అన్నయ్య వదినతో ఉంటుంది. సొంత అన్నయ్య. ఆ పిల్లడి తర్వాత 10 సంవత్సరాలకి పిల్ల పుట్టిందని అన్నయ్య అని ఊరు అనుకుండి ఊరు. మనకు స్పష్టం ఆ ఊర్లో అనేది మనకు తెలియదు. ఇక్కడికి వచ్చాక మాత్రం ఈ పిల్ల 10 సంవత్సరాలు పుట్టింది అని చెప్పారు. అమ్మ నాన్న లేరు. ఇప్పుడు పిల్లని మీరు చూస్తూ ఉండేవారు. అసలు పిల్ల ఏ విధంగా ఉండేది? మీ అందరితో మాట్లాడేది ఇలా తలంచుకొని వెళ్ళిపోయేది. మనం పిలిస్తే పలికిది. ఆంటీ బాగున్నాను అనేది వెళ్ళిపోయేది. అంతవరకు ఏమమ్మంటే అన్నయ్య కొద్దిగా ఫీల్ అవుతారు అంటే అనేది. సర్లే పోనీ వెళ్ళిపో అమ్మ, ఎవరిదైనా కొద్దిగా భద్రత అని చెప్తాడు కదా అన్నదమ్ముడు అన్నాడు. భద్రత చెప్తాడు కదా అని అనుకున్నాం. కానీ ఇంత దారుణంగా ఇంత దుర్మార్గంగా చంపేస్తానని ఎవరు ఊహించలేదు అసలు. మా వీధిలో ఏ సంఘటన అయినా జరగదనుకునే మేము అందరం ఐకమత్యంగా ఉంటాం. ఒక వీధి అవని 2 వీధులు అవని ఒక దగ్గరే ఉంటాం, ఒక దగ్గరే తింటాం. పడుకున్నప్పుడు ఎవరింటికి వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. కష్టం సుఖం ఏదైనా ఆడవాళ్ళు అవని మగవాళ్ళు అందరూ అటు ఉంటే ఆడవాళ్ళందరూ మా దగ్గర కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. కానీ ఊహించలేని సంఘటన ఇది. అన్న తోడబుట్టిన తోడే ఇలా చేశాడు అంటే ఎవరిని నమ్మాలి? తోడబుట్టిన తోడుని నమ్మొచ్చా? నమ్మకూడదా? ఆడపిల్లకి రక్షణ ఏది? ఇది ఉంటుంది. అన్నదమ్ముడు తోడబుట్టిన అన్నదమ్ముడు ఇలా చేశాడంటే ఎవరికైనా భయమే కదండి. ఈ రోజు అలా రేపొద్దున మేము అవుతాం. ఎవరైనా ఒకటే కదా. మీరు వీధిలో ఉండేవారు, ఇంటి పక్కనే ఉండేవారు. సో అన్ని కూడా మీరు చూస్తుండేవారు. ఎప్పుడైనా తగువులు అవ్వడం కానీ వీరిద్దరి మధ్య అంటే అమ్మ ఏ రోజు బయట చెప్పేది కాదండి. ఏ రోజు ఏమమ్మా అంటే ఆంటీ అనేవారు అంతే. పోనీ కష్టం చెప్తే మాకు మేమంటూ అడిగేవాళ్ళు. కానీ చెప్పలేదు కదా ఏ రోజు. చెప్తే అడుగుదాం, ఏం బాబు ఇలా చేస్తున్నావు అంటే ఏమి ఆ అమ్మలు అంటున్నారు. తిండి ఎట్లేదంట. మెయిన్ తిండి ఎట్లేదంటే ఎంతో కనీసం మేము బయట వాళ్ళకే ఏదో చేస్తాం. అలాంటి వీధిలో పిల్లల్ని చూసుకోము. అంత బాధపడిందో అండి. అదేదో మీరే ఏదైనా ఆయన చేశారు. తను మామూలుగా ఇంట్లో ఒంటరిగా ఉండేదా? ఒంటరిగా అంటే కాలేజీకి వెళ్ళేది వచ్చేది. వాళ్ళన్నీ ఆటో వేస్తాడు. వాళ్ళు వదిన కూడా బంకులో పని చేస్తుంది. కాలేజీలో ఎక్కడ నర్సింగ్ చేస్తుంది. నర్సింగ్ కేజీహెచ్లో నర్సింగ్ చేస్తుంది అంతే. సాయంత్రం పాట అన్ని ఒక బాబు ఉన్నాడు. ఆ బాబుని తీసుకురావడానికి కనేసి వెళ్ళేది వచ్చేది అంతే. వ్యక్తిగతంగా అమ్మాయి అయితే చాలా మంచిది. అసలు బుర్ర ఎందుకొని వెళ్ళేది వచ్చేది అంతవరకే. తల్లి ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, అప్పుడు ఆ సంఘటన ఆ రోజు ఎన్ని గంటలకు జరిగింది, ఏ విధంగా జరిగింది? నైట్ టైం జరిగిందండి. ఎన్ని గంటలకు అనేది మాకు తెలియదు. తెల్లవారు లేసి 7 గంటలకు మామూలు చూసాం. వాళ్ళ అన్నయ్యలు ఏ విధంగా అమ్మాయిని తీసుకెళ్ళిపోయారు? అమ్మాయిని అంటే ఇక్కడ ఒక్కరిదే ఉంది ఆ అమ్మాయి. అలా వదినేమో వాళ్ళ అమ్మాళ్ళ ఇంటి దగ్గర ఉన్నది. నైట్ ఏం జరిగిందో మరి ఎవరికి తెలియదు కదా. తెల్లవారు లేచి చూస్తే ఆ ఇంట్లో ఉంది, మంచం మీద, బెడ్షీట్ మీద. అమ్మ తల్లి మీరు చెప్పండి, ఆ అమ్మాయిని నైట్ అంటే ఎప్పుడు చనిపోయింది అనుకుంటున్నారు?
మేము 11:30, 12 ఈ ప్రాంతంలో చనిపోయిందేమో, చంపబడ్డాదేమో అనుకుంటున్నాం. సో, వాళ్ళన్నీ ఎప్పుడు రావడం జరిగింది? వాడు ఫోన్ చేశారు, ఇలాగ మీ చెల్లి చచ్చిపోయిందని. ఇక్కడ ఒక 2 అబ్బాయిలు ఫోన్ చేస్తే నేను కటకలో ఉన్నాను అన్నాడు. మేము ఫోన్ చేసిన పావు గంట అరగంటలో వచ్చాడు. కటక నుంచి ఎలాగొచ్చాడు, కటకలో ఉన్నాడు, ఎలాగొచ్చాడు. ఇప్పుడు రాత్రి కాదమ్మా, చనిపోయిన తర్వాత ఫోన్ చేసాం. చేస్తే కటకలో ఉన్నాను అన్నాడు. మేము ఫోన్ చేసిన పావు గంట అవలేదు, వచ్చాడు. ఎలాగొచ్చాడు అది ఒక అనుమానం మాకు. నెక్స్ట్ మాకెవరికి పిల్లని చూపించలేదు. చూపించకుండా దుప్పటి ఇలాగా తీస్తూ ఉన్నది మా అమ్మాయి చూస్తూ మళ్ళీ ముసుకేసి తీసుకొని వెళ్ళిపోయారు. 2 అనుమానం. అక్కడ తీసుకెళ్లి పెట్రోల్ వేసి అగ్గెట్టారు శ్మశానంలో. ఆ దాన సంస్కారాలు ఏం లేవు. ఆ పిల్లని అలా తీసుకెళ్లి ఆ దుప్పటి కప్పారు. ఆ దుప్పటితో అలాగేసి పెట్రోల్ వేసి అగ్గెట్టారు. అది సాకులోడు అడగాలి, బారికతను అడగాలి. దేనికి ఇలా తీసుకొచ్చారు, మీకు ఊర్లో సమాచారం తెలుసా, మీ పెద్దలకు తెలుసా అని వాళ్ళు అడగాలి. రెండోది వాళ్ళు అడగలేదు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు అగ్గెట్టారు. అంటే ఇక్కడ వీళ్ళు డబ్బు తీసుకున్నట్టే కదా, డబ్బు తీసుకునే కదా వీళ్ళు దానం చేస్తారు. మరి వీళ్ళది తప్పే కదా, వీళ్ళది తప్పే, ఆడిది తప్పే. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. అది అంతవరకు మాకు పెట్రోల్ వేసి అగ్గెట్టారని తెలిసాక మేము అందరం బొగ్గమన్నాం. మీరే పోలీస్ స్టేషన్కి చెప్పారా? మా మేనల్లుడు కంప్లైంట్ ఇచ్చాడు. సిఏ ఎవరికో కంప్లైంట్ ఇచ్చారట. అనేసారు వాళ్ళు, అమ్మాయి తరపున ఎవరో లేరు కదా అడగమని అన్నారు ముందు పోలీసులు. తర్వాత వాళ్ళకి ఏదో లంచం ఇచ్చి ఉంటారేమో అని అనుకున్నాం జస్ట్, కానీ అది కాదు. కాకపోతే వాళ్ళు కూడా రియాక్షన్ తీసుకున్నారు కమిషనర్ గారు. మీరు చెప్పండి, అంటే తను తెల్లవారు తీసుకెళ్లారు అని చెప్తున్నారు, ఆటోలో తీసుకెళ్లారు. సో తీసుకెళ్ళినప్పుడు మీరు ఏమైనా అడిగారా ఏంటి? మేము తీసుకెళ్ళేటప్పుడు అడగడానికి ముఖమైనా చూపించరా, చిన్న ముఖమైనా చూపించరా అంటే అలా ముఖం చూపించకూడదు అంటే మేము పోస్ట్ మార్క్ కేజెచ్ గసం తీసుకెళ్తున్నారు అనుకుంటాం. ఇప్పుడు కేజెచ్ తీసుకెళ్ళి ఏదో కోతకి ఇస్తారు, అదేదో అనేది తేలుతుంది కదా అని మేము అనుకున్నాం. ఆడ అలాగే అంత దుర్మార్గంగా తీసుకెళ్లి శ్మశానం తీసుకెళ్లి తగలెట్టేస్తాడని మేము ఊహించాం కదా. ఇలా జరిగిన తర్వాత వదిన ఎవరైతే ఉన్నారో ఆ వదిన వచ్చిందమ్మా? ఆవిడ రాలేదు. ఆవిడ వచ్చి డోర్ కొట్టింది ఆవిడే. డోర్ కొడితే డోర్ తీయలేదు. తీయపోగానే వాళ్ళన్నీ ఫోన్ చేసింది. వాళ్ళన్నీ గోగోగో పరిగెట్టొచ్చి వాళ్ళన్నీ డోర్ కొడితే తీయలేదు. ఇలా గోడ ఉంది, ఆ గోడ ఎక్కి మీద జాలీల్లో నుంచి చూస్తే ఏలబడి ఉంది అని అన్నారు. ఏలబడి ఉందంటే నేను వంట చేసుకున్నాను, పరిగెట్టి వెళ్ళాను. నేనేమనుకున్నానంటే వాళ్ళ ఆయనే గాసం ఉరిపోసుకున్నాడు అనుకున్నాను. అంటే 3 పిల్లలు దెబ్బలాడుకొని అలా పుట్టింటికి వెళ్ళిపోయింది ఆవిడ. అలా గాసం అనుకొని నేను మీదకి వెళ్ళి డోర్ కొడుతున్నప్పుడే ఇంకా నాకు జాలి అనిపించి నేను గోగోగ మీదకి వెళ్ళిందని దిగి గోగో వచ్చేసాను. ఏటైంది అప్పుడు కిందకు వచ్చాక అంటున్నారు అబ్బాయి కాదు అమ్మాయి భాగ్యశ్రీ ఊరేసుకుందాను. అమ్మ భాగ్య ఊరేసుకోవడం ఏంటని చెప్పి మేము అందరం అమ్మ గొల్లను గోలెట్టాం. అమ్మ భాగ్య ఊరేసుకోవడం ఏంటి అది అలాంటిది కాదని మేము అందరమే గోలెట్టాం. కానీ గోలెట్టిన ఆ క్షణంలో ఆ దరిద్రుడు మరి ఎందుకు అలా చేశాడో, ఆ దుర్మార్గుడు ఇవన్నీ ముందే ప్లాన్ మీద జరిగిందో, ఇదంతా జరిగిన తర్వాత వాడు కావాలనే చేశాడో, ఎందుకు అలా చేశాడు అనేది తెలియదు, ఎవరికి కూడా తెలియదు. అయితే తల్లి మీరు చెప్పండి, ఇప్పుడు ఎంత జరిగినప్పుడు తీసుకెళ్తున్నప్పుడు కూడా మీరు ప్రశ్నించినప్పుడు వాళ్ళు ఏం సమాధానం? వాళ్ళు ఏడు సమాధానం చెప్పలేదు, మాట్లాడకుండా అందులో వేసేసి అలా తీసుకుని వెళ్ళిపోయారు అంతే. వెళ్ళిపోతున్నప్పుడు మేము కోత గసం తీసుకెళ్తున్నారులే అని అనుకున్నాం. కానీ ఇంత దుర్మార్గంగా, ఇంత దారుణంగా తోడబుట్టిన తోడు ఇలా చేస్తాడు అని మేము ఊహించలేదు. అసలు ఎందువల్ల ఆయన ఎలా చేశాడు అనుకుంటున్నారు? అసలు ఎన్ని రోజులు కూడా బాగా చూశాడా, ఎన్ని రోజులు ఇబ్బంది పెట్టాడా, లేకపోతే అసలు ఎందువల్ల తను? అమ్మాయికి మాత్రం చిన్న లోన్ ఏ ఇబ్బంది పెట్టినా అమ్మాయి ఎవరితో చెప్పలేదు, ఎవరితో చెప్పలేదు. ఈ రోజు ఈ కూడు లేదు, ఈ కోరెట్లేదు, హింసిస్తున్నాడని ఎవరితో అమ్మాయి చెప్పలేదు. ఎన్ని బాధలైనా అమ్మాయే పడ్డాను, ఎంత నరకమైనా అమ్మాయే అనుభవించింది. కానీ ఎవరికి తెలియదు ఇలా జరిగింది అని. అయితే అమ్మాయి అన్ని వరకు ఓకే, వదిన ఎలా చూసుకునేదమ్మా? ఆ వదిన కూడా వదినాల అమ్మగారింటి కూడా పిల్ల పనిచేసేది, వదినాల అమ్మాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి పిల్ల పనిచేసేది. ఆవిడకి అన్ని పనులు సఫారీ చేసి వచ్చి ఇక్కడ అన్ని పనులు సఫారీ చేసుకొని కాలేజీకి వెళ్ళి. ఓ మేనాళ్ళు ఉన్నాడు, ఒక 5-6 సంవత్సరాల పిల్లడు. ఆడికి తయారు చేసి ఆడికి భోజనం తినిపించి ఆడికి క్యారేజ్ కట్టి ఆయన స్కూల్కి దేబెట్టే వరకు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అబ్జెప్పేసి కాలేజీకి వెళ్ళేది ఆ పిల్ల. పక్క ఇంట్లో వదినాల ఇంట్లో ఇక్కడ పనిచేసేది, వదినాల అమ్మాళ్ళ ఇంట్లో పనిచేసేది, మళ్ళీ కాలేజీకి వెళ్ళి చదువుకొని వచ్చి మళ్ళీ పనిచేసేది. ఆ అమ్మాయికి అంటూ అసలు నిజంగా ఆ అమ్మాయి జీవితానికి అసలు సుఖం లేదు. కానీ ఆ అమ్మాయి ఎవరికి చెప్పలేదు. నేను ఆ అమ్మాయి చేసి తప్పు ఏంటంటే, నా బాధ ఇది అని ఏ పక్క వాళ్ళకి చిన్నది సర్దుబాటు చేసుకున్నా నలుగురు ఆ రోజే కడిగి సెండేసిద్దాం. ఇంతవరకు ఆ పిల్ల చనిపోయేదాకా అవసరం లేదు. కడిగి ఆ రోజే జిత్తట్టుకొని ఆ 4 ఆడలు 4 జల్లలు తన్నే తేడు చేస్తాడు ఆడైతే మటుకు.
తల్లి ఇప్పుడు మీరు చెప్పండి, కనీసం మీరు వీధిలో వాళ్ళు ఇంతలా బాధపడుతున్నారు, కనీసం అన్న వదిన ఏమైనా బాధపడ్డారు? వాళ్ళకి ఎందుకు ఉంటుంది చిన్న చేసిన వాళ్ళే వాళ్ళకి ఎందుకు ఏడుపు వస్తుంది? ఏదో బాదుకొని ఏడుస్తారు. ఆ కళ్ళ నీళ్ళు చుక్క కూడా రాలేదు. కనీసం ఇలాగ వాళ్ళే చేశారు. మెయిన్ కళ్ళ నీళ్ళు చుక్క రాలేదు మెయిన్. అయితే అమ్మ తల్లి మీరు చెప్పండి, ఇలా ఆటోలో తీసుకెళ్లారు అంటున్నారు, ఎవరు తీసుకెళ్లారు అసలు ఆటోలో? ఆ పిల్ల అన్నయ్య డ్రైవింగ్ చేశాడు. ఇక్కడ ఒకరు ఇద్దరు ఉన్నారులేండి, ఆయన ఆటో వేస్తాడా? పిల్లలన్నీ ఆటో వేస్తాడు? పిల్లలన్నీ ఆటో వేస్తారు. ఆ కుర్రోడు డ్రైవింగ్, ఆ పిల్లడు వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు, అటొకడు ఇటొకడు కూర్చున్నాడు. ఆ పిల్లడు బామ్మరిది వెనకాతలు కూర్చొని ఇది బుర్ర దగ్గర పట్టుకొని ఉన్నాడు. పట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. ఇన్ని రోజులు మన కళ్ళ ముందు పెరిగిన అమ్మాయి, మన కళ్ళ ముందే ఆడుతూ పాడుతూ స్కూల్కి వెళ్తూ చదువుకున్న అమ్మాయి ఈ రోజు మన మధ్య లేదు. దీనికి మీరు ఏం చెప్తారు? మేము ఎంతో బాధపడుతున్నాం చిన్న, అందరం దుఃఖపడేది ఏంటి తెలుసా, ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము చెప్పమంటే చెప్తాం, ఆ అమ్మాయికి న్యాయం జరగాలి. దేనివల్ల పెట్రోల్ వేసి ఆడు అగ్గెట్టాడు, మాకు ఆ రూపీ లాగాలి, న్యాయం జరగాలి. చెప్తాను. మరో రోజు మరి అమ్మాయికి జరగదని ఏంటిది అంటున్నాను. ఈ విషయంపై మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? అవునమ్మా, ఇప్పుడు ఈ అమ్మాయికి న్యాయం చేయండి. ఏ న్యాయం కావాలి? చేయండి, అగా అందరూ ఎలాగ ఆమోదిస్తే అలాగే శిక్ష పడాలి మెయిన్. ఆ అమ్మాయికి న్యాయం జరగాలి, వాళ్ళకి కంపల్సరీ శిక్ష పడాలి. మేము ఇదే చెప్తున్నాం బాబు, పవన్ కళ్యాణ్ సార్ కూడా ఇదే చెప్తున్నాం. సార్ ఈ కేసు మీరు తీసుకొని ఇది ఎలాగైందో దర్యాప్తు చేసి అది ఎందుకు అలా చేశారో అది తేలాలి సార్. పెట్రోల్ వేసి అగ్గెట్టినంత పాపం ఆ పిల్ల ఏం చేసింది అది బయట పడాలి సార్. మాకు అదే వాళ్ళకే శిక్ష అయ్యాలి. రోజు కంటికి రెప్పలా కాపాడవలసిన అన్నా వదిలిని ఇటువంటి ఘాతుకానికి పాల్పడిన నేపథ్యంలో సమాజంలో ఉండి ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఈ దేవాలయం లాంటి దేవుళ్ళు నిజంగా వీరందరూ కూడా తనకు అండగా నిలిచారు. కాకపోతే ఏంటంటే వీరందరూ నిలిచిన సమయానికి తన ప్రాణాలతో లేకుండా పోయింది. అయితే అన్నా వదిలిని నిజంగా తీసుకెళ్ళి ఆమెని శ్మశానంలో అతి కిరాతకంగా పెట్రోల్ పోసి కూడా కనీస దహన సంస్కారాలు కూడా చేయకుండా పెట్రోల్ పోసి తగలపెట్టేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా వీళ్ళందరూ ముక్త కంఠంపై ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనిపై ఎవరైతే ఉన్నారో ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంపై స్పందించి ఇటువంటి ఘటనలు జరగకుండా చూడాలి, ఆ అమ్మాయి లాంటి చావు వేరొకరికి రాకుండా ఉండాలి, అమ్మాయిని అత్యంత కిరాతకంగా ఇటువంటి దాడికి పాల్పడినటువంటి అన్నా వదినలు శిక్ష వేయాలి. ఎందుకంటే రేపు పొద్దున ఇటువంటి ఘటన ఏ అమ్మాయికి కూడా రాకూడదు. అమ్మాయికి అందరికీ ఒక రక్షణ నిలవాల్సిన వాళ్ళే భక్షిస్తూ ఉంటే ఎవరు రక్షిస్తారు అమ్మాయిలు అంటూ కూడా ప్రజలందరూ కూడా ఆవేదన చెందుతున్నారు. నిజంగా తను లేకుండా పోయింది అంటే ఇటువంటి సంఘటనలు ఎవరికి జరగకుండా స్థానికులందరూ ముక్తఖండంతో ఇటువంటి సంఘటన ఖండిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ విషయంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని వేరొక అమ్మాయికి ఇటువంటి ఘటన జరగకుండా చూడాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. కెమెరా పర్సన్ సత్యప్రసాద్తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.